కదిరి పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ముందు మహనీయునికి నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలకి అందాలనే ఒకే ఒక లక్ష్యంతో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆగస్టు 3వ తారీఖున బహుజన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ సన్మాన కార్యక్రమం అంటే 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వివక్ష అనేది కొనసాగుతుంది. అది సామాజిక పరమైన వివక్ష కావచ్చు, ఆర్థిక పరమైన వివక్ష కావచ్చు, రాజకీయ పరమైన వివక్ష కావచ్చు. కానీ భారత రాజ్యాంగం మనకు చెప్పింది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం అమలైనప్పుడే ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆ ఫలాలు ప్రజలకి దక్కినప్పుడు అనేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచినటువంటి అంశం. కానీ 75 సంవత్సరాలుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు, చట్టసభల్లో చట్టాలు చేస్తున్నారు. 56% ఉన్నటువంటి బలహీన వర్గాల సమస్యలపైన చిత్తశుద్ధి అనేది ఏ రాజకీయ పార్టీకి ఇప్పటికీ స్పష్టంగా లేదు. ఈరోజు భారతదేశంలో 56% ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కాదు. ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇందులో భాగంగా 1931లో ఆగిపోయినటువంటి కులాల వారీగా జనాభా లెక్కలు ప్రక్రియ ఈరోజు దేశంలో 78 సంవత్సరాల తరువాత ఈ దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కిస్తాము అని పార్లమెంటులో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ 2026-27లో జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కించాలనే నిర్ణయాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తూ ఉంది. ఎందుకంటే ఇది దేశంలో అనేక మాలాంటి ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు, మీడియా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని పార్లమెంటులో ఆమోదం తెలిపే ప్రక్రియ కొనసాగింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి, ఉద్యమ నేతలకు, మీడియాకు కృతజ్ఞత తెలిపేటువంటి కార్యక్రమాన్ని ఆగస్టు 3వ తారీఖున అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టాం. దీనికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, మంత్రులను, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ, లోక్సభ, బహుజన